హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సభ్య సమాజానికి మనం ఎటువంటి సమాచారాన్ని, ఎటువంటి అలవాట్లని మనం ఇస్తున్నాం అనేది కూడా ఫ్యూచర్ తరాలకి ఎటువంటి ఎదుగుదలను ఇస్తున్నాం, ఎటువంటి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం, ఎటువంటి నడవడిక నేర్పిస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఇప్పుడు కూకటపల్లిలో జరిగినటువంటి 12 ఏళ్ల ఒక పాపకు సంబంధించినటువంటి హత్య గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. తన పైన ఒక వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో మెడ మీద పొడిచి 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 చంపేయటం చూసాం. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఆలోచిస్తే దీని వెనక చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, లేదంటే ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి చేశారు, ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఈ వార్తను మా ఛానల్లో ఇప్పటివరకు టెలికాస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే పూర్తి సమాచారం మా దగ్గర లేకపోవటమే. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే పిల్లలని పెంచే క్రమంలో తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళ ప్రాణాల మీదకి ఎలా వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ స్టోరీ మొత్తంలో విలన్ ఎవరంటే పక్కింటోళ్ళు, వాయింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ తన ఏజ్ గ్రూపుకు చెందినటువంటి ఒక చిన్న స్కూల్ విద్యార్థి అన్న విషయం తెలిసినప్పుడు ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎందుకంటే ఎవరైతే ఆ బాబు ఉన్నాడో అతను చెప్పడం ఏంటంటే, నేను అరుపులు విన్నాను, నానా నన్ను చంపొద్దు, నానా నన్ను చంపొద్దు అంటూ ఎవరైతే హత్యకు గురైందో ఆ పాప అరవటం నేను విన్నానని ఈ కుర్రోడే చెప్పడం చూసాం మనం. అయితే అసలు కథ మొత్తం వేరే విధంగా ఉంది. చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి ఒక బ్రదర్ ఉన్నారు. తనకి వీళ్ళ కుటుంబంలో ఒక క్రికెట్ బ్యాట్ కొనించడం జరిగింది. అయితే పక్కింటి అబ్బాయి ఎవరైతే హత్య చేశాడో తనకు కూడా ఆ బ్యాట్ కావాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడగటం జరిగింది. వాళ్ళేమో దానికి నిరాకరించడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఆ బ్యాట్ పైన కన్నేసి అది కావాలి నాకన్న ఒక చిన్న ఆశతో ఈ కుర్రాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ పాప ఒక్కటే ఉన్న టైంలో ఆ బ్యాట్ దొంగతనం చేయటం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. అది తీసుకుని బయటకు వస్తున్న క్రమంలో ఈ పాప చూడటం జరిగింది. సో అది చూసి ఎక్కడ అందరికి చెప్పేస్తుందో అనే భయంతో ఆ పాప పైన దాడి చేసి చంపేయటం జరిగింది. అంటే ఆఫ్టర్ ఆల్ చిన్న బ్యాట్ మనకి, కానీ వాడికి ఆ బ్యాట్ అనేది పెద్ద వస్తువు. అది కొనిపిస్తే పోయేది, లేదంటే వీళ్ళు కూడా దాన్ని అందరి ముందు ఆడుతూ వాడిని ఆడిపించుకోకుండా అలా అలా చేయటం కూడా ఆడికి నచ్చలేదు. ఈ క్రమం మొత్తంలో అక్కడ జరిగింది ఏంటి, జస్ట్ ఒక బ్యాట్ కోసం జరిగింది దాడి. పైగా ఆ కుర్రోడే వాళ్ళ నాన్నని చంపొద్దు నాన్న, చంపొద్దు నాన్న అంటూ ఆ పాప బతిమలాడుకున్నట్టు చెప్పాడు. కానీ ఎదురింట్లో ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ కుర్రోడు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడన్న విషయం పోలీసులకు చెప్పిన తర్వాత ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు చేసింది మొత్తం క్లియర్గా ఒప్పుకోవడం జరిగింది. సో ఒక అభం శుభం తెలియని ఒక చిన్న పాప, అంటే 12 ఇయర్స్ అంటే చిన్నోళ్ళే, ఒక బ్యాట్ కోసం వాడు దొంగతనం చేసుకెళ్తుంటే చూసిందనే ఒక నెపంతో తనని చంపేయటం జరిగింది. ఇటువంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, పిల్లలకి మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? ఒక బ్యాట్ కోసం హత్య చేసే విధంగానా, లేదంటే ఒక బ్యాట్ విషయంలోనే ఇది వర్తిస్తుంది అనుకుంటే తప్పే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో తల్లిదండ్రులు కొంతమంది సుపీరియారిటీలో మీరు ఇది ఉంది వాళ్ళకి అది లేదు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉంటారు. మన రేంజ్కి వాళ్ళు కరెక్ట్ కాదమ్మా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రాంగ్ ఇంటెన్షన్ వాళ్ళలో డెవలప్ అవడానికి తల్లిదండ్రులు, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా కారణమవుతాయి. మైనర్సే హత్య చేస్తూ ఉన్నారు. పాపం చనిపోయింది పాప. వాళ్ళ తండ్రి పైన నెట్టేయాలని చూసారో చివరికి పోలీసులు దాన్ని ఛేదించారు. మన కుటుంబాల్లో కూడా ఇలాగా ఏదో చిన్న చిన్న రిక్వైర్మెంట్స్తో, మనకి చిన్నదై ఉండొచ్చు, వాడికి ఎవరైతే బేబీస్ ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా పెద్దవి. వాటిని సంయమనంగా క్లియర్గా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే చెప్పుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని దానికి దూరం చేసి అది కష్టం మనకి ఇలా అలా చెప్పుకుంటున్నా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, అంతా తల్లిదండ్రులు చెప్పే మాటల్లోనే ఉంటుంది కదా, ఎందుకు ఇలా అవుతారని. సో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ప్రాణం పోయింది అనేది తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నాం. మీ వీడియో పైన మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇటువంటి పిల్లలు ఉంటే ఒక కన్నేయండి, వాళ్ళకి కావాల్సింది అందించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.